ఈవినింగ్ టైం అయితే చిన్న మినీ బ్లాగ్ అండి. మా వారైతే మామిడికాయలు తెచ్చారు. పొద్దునైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. అప్పుడైతే మామిడికాయలు అయితే పట్టుకొని వచ్చారు. అయితే మామిడికాయలు అయితే చాలా రోజులు అవుతుంది తినక. ఈ రోజు అయితే తింటున్నాను. చాలా రోజులు అయింది మామిడికాయలు తినక. మాకెళ్ళైతే మామిడికాయలు అయితే అయిపోయాను మా చెట్టుకి అయితే. ఈ రోజు పొద్దునైతే మా వారైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు పని మీద. అయితే వచ్చేటప్పుడైతే మామిడికాయలు కొబ్బరి బొండాలు అయితే తెచ్చారు. మామిడికాయ అయితే ఏమైనా చేయాలనుకున్నాము కానీ బాగుందని తినేస్తున్నాము. యూట్యూబ్ లో చూసి చేయడానికి అయితే అంత ఓపిక లేదు, అందుకే అలాగే తినేసినాము. మామిడికాయలు ఇష్టపడతాను కానీ ఎక్కువ తినలేను. ఒక్క కాయకి మించి ఎక్కువ తినలేను నేనైతే. ఇంకా వాళ్ళకైతే కాయలు ఇచ్చిన వాళ్ళు తినుకుంటూ కూర్చొని ఆడుకుంటున్నారు. నేనైతే గిన్నెలు తోమేద్దామని ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో కొద్దిగా తొందరగా చేసుకుంటున్నాను. రోజైతే 6ంటికి చేసుకునేదాన్ని, ఈ రోజే 4ంటికి చేసుకుంటున్నాను. ఎండప్పుడే వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు, అందుకే పని చేసుకుంటే అయిపోద్దిలే అని ఇప్పుడైతే పని చేసుకుంటున్నా. లేకపోతే రోజు 6 అయ్యేది పని చేసుకునేసరికి. గిన్నెలు మొత్తం తోమినాక సింకు కడగపోతే నాకు ఎట్లానో అనిపించిద్ది కాబట్టి సింకు కూడా క్లీనింగ్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు మంచిగా. ఈ కొబ్బరి బొండాలు మార్నింగ్ మా వారైతే తెచ్చారు. కోతులు మొత్తం కింద పడేసినాయి. మొత్తం అయితే సదిరినాను. మళ్ళా రేకుల కింద అయితే మొత్తానికైతే ఊడుస్తున్నాను. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. మీరైతే నన్ను అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను.